అందరికీ నమస్తే. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి విషయాలు కర్ణాటక ప్లస్ తెలంగాణ, బీజేపీ అండ్ కాంగ్రెస్ అన్నిట్లో పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు ఏంటంటే బీజేపీకి చాలా దగ్గరగా మెలుగుతున్న వాళ్ళు వీళ్ళు. కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినాయి, అది కుంభమేళా బేస్డ్గా. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత బీజేపీ వీళ్ళిద్దరిని ఏం చేయబోతుంది, లేకపోతే వీళ్ళిద్దరు ఎందుకు బీజేపీ వైపు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, బయటికి బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు, ఈ చర్చ ఒకటి స్టార్ట్ అయింది. ఇది ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూద్దాం. ఆ వీడియోలో డీకే శివకుమార్ మాట్లాడిన మాటలు వింటే ఒక బీజేపీ నేత మాట్లాడినట్టుగా కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ నేత కాదు. ఆయన ఎందుకట్లా మాట్లాడిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు, ఇవన్నీ చెప్పే కన్నా ముందు ఇది సిగ్నల్ టీవీ డిజిటల్, మన టీవీ, ఇది కూడా సిగ్నల్ టీవీ తెలుగు. దానికి ఎక్కువ ముప్పు ఉంది, దానికి రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు చాలామంది తయారైపోయారు. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ ఛానల్ కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఈ వీడియో షేర్ చేయండి. ఏమైందంటే డీకే శివకుమార్ ఈ మధ్యకాలంలో కుంభమేళా పోయిండు. కుంభమేళా పోయి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. అసలు ఆయన పోయకన్నా ముందే మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు, ఆయన అక్కడ ఏర్పాట్ల మీద పెదవిర్చిండు. ఆయన కొన్ని కామెంట్లు చేసిండు మల్లికార్జున ఖర్గే. ఆ కామెంట్లు ఏంటంటే అది బహుశా కాంగ్రెస్ బ్లడ్లో ఉంటుంది, వాళ్ళకు కొంచెం ఇట్లాంటి విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏమంటాడు, అక్కడ పోయి స్నానం చేస్తే నిరుద్యోగం మాయమవుతుందా, నిరుద్యోగం పోయి అందరికి ఉద్యోగాలు వస్తాయా, పేదరికం సమసిపోతుందా, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా, ఇవి మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్. అసలు అక్కడ జరిగిన తొక్కిసలాట ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం, ఇదంతా జస్ట్ ఫోటోషూట్ కోసమే చేసినారు, తొక్కిసలాట జరిగి చనిపోయినరు అని మల్లికార్జున ఖర్గే కామెంట్ చేసినారు. ఆ కామెంట్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి. అప్పుడు డీకే శివకుమార్ ఒక మాట మాట్లాడాడు. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు. ಹೆಸರು ಬದಲಾವಣೆ ಮಾಡ್ಕೊಬಿಟ್ರ ಮಹಾಕುಂಭ ಮೇಳ. See, I'm a Hindu, I say. I'm a born Hindu. I will die as a Hindu. But I love all religion. I love all religion. I respect all religion. I love whichever religion. When I was in jail, I have learned about Sikhism. How Sikhism was being formed, how that is ಒಬ್ಬರು ಕೇಳಿ ಪಾಠ ಆಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು ಜೈಲಲ್ಲಿದ್ದಾಗೆ. ಸೊ ಜೈನ್ ಅವ್ರದ್ದೇ ಆದಂಥ ಒಂದು ತತ್ವ. ನಾನು ಜೈನ್ ಮನೆ ಮಠಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ, ಅವ್ರ ಫಿಲಾಸಫಿನೇ ಅವ್ರದ್ದು ಒಂಥರ ಕಟ್ಟೀಡವಾದಂಥ ಫಿಲಾಸಫಿ. ಐ ಲೈಕ್ ದೇರ್ ಸ್ಟ್ಯಾಂಡ್. ತಪ್ಪೇನಿದೆ ಅವ್ರವ್ರದ್ದು, ಅವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ ನನಗೆ. ಇನ್ನು ಮಾಡೋಣ, ಅವ್ನ ಬಾಯಿನ ಬಿಗಾಕಾಗ್ತದ, ನಾನೇನು ಮಾಡಬೇಡ ಮಾತಾಡಬೇಡ ಅಂತ. ನಮ್ಮ ಮೆತಾಯ್ ಅಂತ ಐಸಾಕ್ ಮತಾಯ್ ಅವ್ರ ಪಾಪ ಮನೆ ಮದುವೆ ಆಗಿದ್ದು, ಅವ್ರು ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾನು ಕರ್ಕೊಂಡೋಗಿ ಚರ್ಚ್ಗೆ ಪ್ರೇ ಮಾಡಿದ್ರು. ಒಂದು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್. ಈ ಭಕ್ತಂದು ಭಗವಂತ ಕೆಲವರು ನೇರವಾಗಿ ಪ್ರೇ ಮಾಡ್ತಾರೆ, ಕೆಲವರು ಪೂಜಾರಿ ಇಟ್ಕೊಂಡು ಮಾಡ್ತಾರೆ. ಅರ್ಚಕಸ್ಯ ಪ್ರಭಾವೇನ ಶಿಲಾ. ఏమంటున్నారు, కుంభమేళ పోయింది ఫ్యామిలీతో పాటు. కుంభమేళ పోతే అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతించింది, ప్రభుత్వ లాంఛనాలతోన. ఆ గవర్నమెంట్ పొగిడిండు డీకే శివకుమార్ ఫుల్లు అక్కడ, అది ఏర్పాట్లు చాలా బాగున్నాయని. మల్లికార్జున ఖర్గేనేమో ఏర్పాట్లు బాగాలేవు, అది లేవు, ఇవి లేవు, అందుకే తొక్కిసలాట జరిగిందని చెప్తే ఓ 4 రోజుల గ్యాప్లో డీకే శివకుమార్ ఫుల్ పొగడేసి ఇచ్చిండు. మొత్తం ట్విట్టర్లో ఫోటోలు పెట్టుకున్నాడు, అన్నీ చేసిండు. ఇక దాంతోన మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చినట్టే కదా, అదే అడిగినారు ప్రెస్ వాళ్ళు. ఆ వీడియోలో ఏమంటున్నాడు, మల్లికార్జున ఖర్గే అంటే ఏంది, మల్లికార్జున అంటే అర్థం ఏంది, శివ, ఆయన కూడా శివనే. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే ఆయన పేరు మార్చుకోమను. నేను హిందువును, హిందువుగానే జీవిస్తా, హిందువుగానే బతుకుతా, హిందువుగానే సస్తా. నేను జైల్లో ఉన్నప్పుడు సిక్కుల గురించి నేను స్టడీ చేసిన, సిక్కిజం గురించి అని డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చిండు. ఇక తర్వాత ఇంతకన్నా పెద్దది ఒకటి జరిగింది. మొన్న శివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్ గురూజీ ఉంటాడు కదా, అక్కడికి పోయిండు. ఆడు పోయినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు వేదిక పంచుకున్నాడు. దాని మీద కాంగ్రెస్ కూడా సీరియస్ అయింది. అసలు ఏం జరుగుతుంది, డీకే శివకుమార్ బీజేపీకి దగ్గర అవుతున్నాడని చర్చ మొత్తం స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు కూడా
ఏఐసిసి పర్మిషన్ లేకుండా ప్రధాని మోడీని కలిసిండు. ఆయన డిప్యూటీ సీఎం కూడా సంబంధం తెలియదు, ఎవరు తెలియదు. డీకే శివకుమార్ డైరెక్ట్ పోయిండు, కలిసిండు. డీకే శివకుమార్ను పొగుడుతు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా పొగుడుతున్నారు. బీజేపీ లీడర్ ఒక కామెంట్ చేసిండు రీసెంట్గా డీకే శివకుమార్ ఎన్నటికైనా ఏక్నాథ్ షిండే, ఆయన పార్టీని చీల్చుకొని బీజేపీకి వస్తాడు అని వేసిన కామెంట్. ఇక ఆయన పక్కన పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరకు వద్దాం. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఇక్కడ పెద్దన్న అని ఒక కామెంట్ చేసిండు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రిని పెద్దన్నతో పోల్చిండు. చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఢిల్లీ పోయి మోడీని కలిసిండు. మోడీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఉన్నాయి. అదాని కోసం రేవంత్ రెడ్డి చాలా నిర్ణయాలు తీసుకున్నారనే విషయం బహిర్గతంగా కనిపించేది మనకు తెలుసు కదా. ఇక్కడ కనీసం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలకు దానికి దీనికి అవకాశం ఇచ్చింది. ఏకంగా 100 కోట్ల విరాళం తీసుకున్నారు స్కిల్ ఫౌండేషన్ కోసం. ఏం లబ్ధి చేకూరిందని సీక్రెట్గా హోటల్లో రేవంత్ రెడ్డి టీం అదానితో కూర్చున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసిన సంగతి అందరికీ తెలుసు. మొన్న పోయినప్పుడు కూడా ప్రధాని ఈయన పిలిచిండు. ఈయన అపాయింట్మెంట్ అడగలేదు. ప్రధాని ఈయన ఫోన్ చేస్తే ఈయన ఢిల్లీ పోయిండు. ఆ ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి. అది సిబిఐ ఈడీలో ఉంది, 40,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇష్యూ. కానీ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని అదాని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డిని అని పెద్ద చర్చ ఉంది. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు కదా. మూసీ విషయంలో, హైడ్రా విషయంలో మొత్తం సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ విషయంలో అసలు స్పందనే లేదు బీజేపీ వాళ్ళది, ఒక్క ఖండింపు లేదు. కనీసం అక్కడ ఏం జరిగింది, కనీసం మీరు మంచిగా పనిచేయని కూడా గవర్నమెంట్కి చెప్పలే. అసలు అదేందో మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అని వదిలేసింది బీజేపీ. కాబట్టి వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి అండ్ డీకే శివకుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది దేశమంతా చర్చ ఉంది, దేశమంతా. అయితే బీజేపీకి ఒక లైన్ ఉంటుంది. బీజేపీ సిద్ధాంతం ఏం తెలుసా, ఎవరినైనా వాడుకుని వదిలేయడం. వాళ్ళకు మనోడు మందివుడు అనేది ఏమి ఉండదు. బీజేపీకి రాజ్యాకాంక్ష ఎక్కువ. అంటే ఎడుదిరిగి గవర్నమెంట్ పెట్టాలి. లంగోళ్ళు వస్తారా దొంగోళ్ళు వస్తారా అనవసరం, మనోడా మందివుడా అనవసరం. రాజ్యాకాంక్ష, గవర్నమెంట్ పెట్టాలి, మన గవర్నమెంట్ రావాలి. దానికోసమని వీళ్ళిద్దరిని దువ్వుతుంది. వీళ్ళిద్దరు కూడా బీజేపీ బాగుంది, బీజేపీతో ఉంటే బాగుంటుందేమో అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. కానీ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఏమైంది, శివసేన నుంచి చీలిక తీసుకొచ్చి గవర్నమెంట్. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ అలియన్స్ అంతా గవర్నమెంట్ ఉండే. తర్వాత ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే అక్కడ నుంచి చీల్చుకొని బయటకు వచ్చి బీజేపీతో కలిసిండో ఇక్కడ బీజేపీ శివసేన గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఏక్నాథ్ షిండే సీఎం అయ్యిండు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏమైంది, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఏక్నాథ్ షిండేకు తక్కువ సీట్లు ఇచ్చిర్రు, గెలవడం కూడా తక్కువనే గెలిచిండు. బీజేపీ సింగిల్గా గవర్నమెంట్ పెట్టే సీట్లు వచ్చినాయి. ఏక్నాథ్ షిండే సీఎం అవుతా అంటే మూసుకొని కూర్చో అన్నారు డిప్యూటీ సీఎం. ఏక్నాథ్ షిండేను కోసిపడేసారు, అయిపోయింది. రాజ్యాకాంక్ష తీరిపోయింది మహారాష్ట్రలో. మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మొత్తం బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది. అట్లా వీళ్ళకు సౌత్లో ఇంకా కర్ణాటక తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు కొట్టే పరిస్థితులు కనిపిస్తలేవు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఏక్నాథ్ షిండే మారనికి ఎవరికి అవకాశం లేదు. వాళ్ళకి ఏమన్నా ఉంటే తెలంగాణ, కర్ణాటకలో కూడా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తుందేమో చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్కడ డబ్బులు లేకపోవడము, మొత్తం ప్రభుత్వ పథకాలు ఆగిపోవడము అవన్నీ జరుగుతున్నాయి కర్ణాటకలో. కాబట్టి డీకే శివకుమార్ కొద్దిగా బీజేపీకి అనుకూలంగా మెలుగుతున్నాడు, డీకే శివకుమార్ దువ్వుతుంది బీజేపీ అనే చర్చ ఉంది. ఎప్పుడైనా బీజేపీ గవర్నమెంట్ రావచ్చు కర్ణాటకలో అంటున్నారు. మన తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా అట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒక చీలిక తీసుకుపోతాడు, బీజేపీతో కలుస్తాడు, ఇంకేమేమో ఉన్నాయి. అట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరు కొద్దిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నది బీజేపీ, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు, రేవంత్ రెడ్డి ఒకటే కాంగ్రెస్ కాదు. వాడుకుని వదిలేయడమే బీజేపీకి. వాళ్ళ ప్రభుత్వం రావడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత అంతే, తర్వాత మళ్ళీ ఏక్నాథ్ షిండేలే అయిపోతుంది, ఏముండదు. ఎనీవే రేవంత్ రెడ్డి అండ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ ఏం చేయబోతున్నారు, వీళ్ళిద్దరూ బీజేపీకి ఎట్లా సాయం చేయబోతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్. మనం కూడా చూసుకుంటూ ఉందాం ఏం జరుగుతుందో. మెల్లమెల్లగా అడుగులు పడుతూ ఉన్నాయి. డీకే శివకుమార్ చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు. రేవంత్ రెడ్డి ఆయన కూడా అడుగులు మెల్లగా వేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.